అనిపిస్తుంది కల్కి ట్రైలర్స్ ఎలా ఉండబోతుంది? ఒక్కొక్కరికి గూస్ బంప్స్ ఒక వారం రోజులు ఉంటాయి. ఎందుకంటే అది మామూలు సినిమా కాదు, అది చాలా పెద్ద సినిమా. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ గారు మొత్తం పాన్ ఇండియా హీరోలందరినీ పెట్టి ఒక కలికిగా సినిమా వస్తుందంటే నిజంగా అది చాలా గర్వంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సినిమా విషయానికి వస్తే కనుక ప్రతి సీను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాక అక్కడ జరిగే సన్నివేశాలు అవన్నీ చూస్తుంటే నిజంగా ఎప్పుడు వస్తుందా 27వ తారీఖున ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట నేను. సో సినిమా అయితే మాత్రం ప్రభాస్ గారు అంతకుముందు ఉన్న లుక్స్ గ్లామర్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. కొడితే నిజంగా ఒక్కొక్కడ ఇండస్ట్రీ థియేటర్లోకి ఒక్కొక్కడ ప్రొడ్యూసర్లకి జేబులు నిండిపోతాయి అన్నమాట, అంత ఇదిగా ఉంది సినిమా. సో వైజయంతి అంటే ఒక గొప్ప బ్యానర్. సో అలాంటి బ్యానర్లో ఇలాంటి సినిమా రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి మాట్లాడాలంటే కనుక బాక్స్ ఆఫీస్ బద్దలాసిపోతే ఇంక పాత చరిత్రలు తవ్వకుండా ఈ సినిమా గురించి మాట్లాడితే సరిపోతుంది. ఇంకా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా, అసలు ఎవరు మాట్లాడిన విధంగా, ఏదో చిన్న రిమార్క్ కూడా చెప్పకుండా ఈ సినిమా రేపొద్దున మీ అంచనాలు మించిపోతుంది. చూస్తే అర్థమైపోతుందండి, ప్రతి సీను కూడా చూస్తే అర్థమైపోతుంది. కొడితే గట్టిగా ఉండదు. అందరు బాహుబలి రికార్డులు అయితే బ్రేక్ చేయబోతుందని అంటున్నారన్న. బాహుబలికి దీనికి సంబంధం లేదు. బాహుబలి ప్యాటర్న్ వేరు, సో ఈ కలికి అనేది వేరు, ఇంకొక ప్రపంచం తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి సో ఒకటే చెప్తున్నా, ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళందరూ కూడా గతంలో సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక సినిమా ఇది ఒక ఎత్తు, మీ ఆనందాలకి అవధులు లేవన్నమాట. సో గట్టి కొడతారు.